ఫైనల్లీ అనోరా మూవీ చూశాను భయ్య. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ 5 ఆస్కర్స్ వచ్చాయి. నాకైతే నేను చూసిన రీసెంట్ మూవీస్‌లో వేస్ట్ మూవీ ఇదైతే. ఎలా బ్రో ఇన్ని అవార్డ్స్ వచ్చాయి? ఒక మూవీ గురించి బ్యాడ్‌గా చెప్పాలి అన్నా కూడా ఐ కాంట్ యాక్చువల్లీ. ఎందుకు అంటే వాళ్ళు పడే కష్టం మనం అట్‌లీస్ట్ ఇమాజిన్ కూడా చేయలేం. వాళ్ళు అంత కష్టపడతారు. ఆ మూవీ, ఆ సీన్ ఎన్నో టేక్స్ తీసుకొని చాలా కష్టపడతారు. ఈ మూవీ కన్నా కష్టపడిన మూవీస్ చాలా ఉన్నాయి. బాగా తీసిన మూవీస్ చాలా ఉన్నాయి. ఆ మూవీస్‌కి ఎందుకు రాలేదు అనేది నా పాయింట్. ఎలా? ఎలా బ్రో ఇన్ని అవార్డ్స్ వచ్చాయి ఈ మూవీకి? నాకు ఫస్ట్ నుండి డౌట్ భయ్యా. ఇప్పుడు ఆస్కార్స్ అంటే టాప్ లెవెల్ ఇంటర్నేషనల్ అవార్డ్. అలాంటి అవార్డు ఇలాంటి మూవీకి ఎలా ఇస్తారు బ్రో అసల? కొన్ని సార్లు బెస్ట్ మూవీకి ఇస్తారు. బట్ కామెడీ ఏంటంటే ఈ మూవీతో పాటు 'సబ్స్టెన్స్' అనే ఒక మూవీ రిలీజ్ అయింది భయ్యా. ఆ మూవీ కూడా నామినేషన్స్‌లో ఉంది. కానీ ఆ మూవీకి ఇన్ని అవార్డ్స్ రాలేదు. ఇన్‌ఫాక్ట్ అసలు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ రావాలి ఆ 'సబ్స్టెన్స్' హీరోయిన్‌కి. అండ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ కూడా రావాలి 'సబ్స్టెన్స్' డైరెక్టర్‌కి. కానీ ఈ 'అనోరా' మూవీకి ఎలా వచ్చాయి? పోనీ నాకు మాత్రమే నచ్చలేదా ఈ మూవీ? మీరు చూసుంటే మీకు నచ్చలేదా? ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే కైండ్లీ ప్లీజ్ కమెంట్. నచ్చకపోయినా ప్లీజ్ కమెంట్. స్టోరీ ఏంటి అంటే హీరోయిన్ స్ట్రిప్పర్ గర్ల్‌గా, ప్రాస్టిట్యూట్‌గా ఒక పబ్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. అలా మనీ ఎర్న్ చేస్తూ ఉంటుంది. సడన్‌గా ఒకరోజు హీరో రష్యా నుండి అమెరికాకి వస్తాడు. సో అమెరికాకి కేవలం తన హాలిడేస్‌ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వస్తాడు. సో అలా పబ్‌లో ఈ హీరోయిన్ పరిచయం అవుతుంది. అండ్ వాళ్ళ మధ్య సెక్సువల్ సీన్స్, అడల్ట్ సీన్స్ అబ్బో! చాలానే ఉంటాయి. సో వాళ్ళు అలా చాలా డీప్‌గా కనెక్ట్ అవుతారు. అండ్ ఒకరోజు హీరోయిన్‌కి ప్రపోజ్ చేస్తాడు. మనం పెళ్లి చేసుకుందాము, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాము, ఇవన్నీ వదిలేద్దాము అని.